హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇక్కడైతే అమ్మ పూజ అయితే చేసుకుంటా ఉంది ఇంట్లోన, అలాగే ఇక్కడ జమ్మంకలమ్మ దగ్గర. ఇంకా ఇంటి దగ్గర రక్తపక్షి అయితే వచ్చింది, దానికి కొన్ని బియ్యం అయితే పెట్టాను నేను అక్కడ పైన తినడానికి. ఇంకా అమ్మ ఇక్కడ తులసి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంది. బయట గుడి దగ్గర అయితే పూజ కంప్లీట్ అయింది. అమ్మ ఇంట్లో దీపం వెలిగించెక్కిన ముందర తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో పూజ చేసుకుంటుంది ఎప్పుడు. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో అయితే చేస్తూ ఉంది. ಕನ್ನತಗೆಲ್ಲ ಮೂರಿಷ್ಟ ಶಿವುಡಿಗೆ ನಚ್ತೀನಿ ತೋರಿಸಿದೆ. ఇది ఉత్తరాయణ కడ్డి. దీనికి కొంచెం దూది తీసుకొని ఇట్లా బాగా నీట్గా చుట్టుకొని నూనెలో మనం ఏ దీపం అంటిస్తామో ఆ నూనె ఇట్లా అద్దుకొని దేవునికి కడ్డీలాగా దీపారాధన చేయాల. శివుడికి ఇష్టమైన కడ్డీ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 నమః శివాయ ఓం 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 నమః శివాయ.
కుంకుమ మంటిది అట్లే పెట్టేసి ఇంకా ఇంట్లో పూజ అయిన తర్వాత మేము ఇక్కడ శివుని గుడికి అయితే వచ్చాము. అమృతేశ్వర గుడి అని అంటారు దీన్ని. రష్ అయితే ఫుల్ ఉన్నారు. ఆంజనేయ స్వామి చాలా బాగుంది ఈ గుడి అయితే. చూడండి, కాలు కడుక్కోవడానికి ఇక్కడే వాటర్ అయితే ఉన్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఫుల్ రష్ ఉందన్నమాట, శివరాత్రి కదా. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. నైట్ టైమ్స్ వెళ్తే లైటింగ్స్ అంతా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత జనం ఉన్నారు. నంది అమ్మ కళ్ళకి నీళ్ళు శివుడు గుడి పక్కన కృష్ణుడిది అనమాట. వాటర్ అయితే ఉన్నాడు, చాలా బాగుంది. కృష్ణుడి గుడి పక్కనే ఇక్కడ బాలాజీ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి కూడా వచ్చామన్నమాట. బాలాజీ టెంపుల్ నుంచి డైరెక్ట్ కోటి మల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా జనం ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. ఇంకా పొద్దు నుంచి నేను అమ్మ ఫాస్టింగ్ అయితే ఉన్నాము, వాటర్ కూడా తాగలేదు. ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బొరుగులు, బోండా మిర్చి అయితే తిన్నామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అయితే పానకం చేసింది. నైట్ మేమేం తినలేదన్నమాట. ఇంకా అమ్మ చేసిన పానకం తాగేసామంతే. అందరికీ మళ్ళీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.